క్రాంతికిరణం ప్రేక్షకులకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దయచేసి మా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ కాజా హుసేన్. గురించినటువంటి ఉపాధ్యాయులకు, చైర్మన్ సురేంద్ర గారికి, ఎంఆర్పిఎస్ లీడర్లు గిడ్డయ్య, హరి, రంగస్వామి నాయుడు, ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా 15 మనమందరం కూడా ఒక 79 సంవత్సరాలు అయింది. ఈరోజు ఆగస్టు 15 వచ్చి మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. స్వాతంత్ర సమరయోధులు మన కోసం స్వాతంత్రాన్ని తెచ్చడం కోసం 79 సంవత్సరాలుగా అనేకమైనటువంటి పెద్దలు వాళ్ళ యొక్క ప్రాణ త్యాగాల వల్ల ఈ యొక్క మనం స్వాతంత్రాన్ని తెచ్చుకోగలిగాం. దాన్ని పెద్దలు ఏదైతే గౌరవంతో మనకు ఈ స్వాతంత్రాన్ని తెచ్చారో వాణ్ణి మనం గౌరవంగా స్వీకరించి మన యొక్క విద్యను ఈరోజు జిల్లాలోనే అత్యధికంగా ఈ యొక్క జ్యోతిరావు పులే స్కూళ్ళు మరి పేరు ప్రఖ్యాతలుగా వచ్చింది. 483 స్ట్రెంత్ ఉన్నా దాదాపుగా 72 మంది 10th క్లాస్ పిల్లలుంటే 71 మంది ఈరోజు మరి 593 10th క్లాస్ మార్కులు సాధించి అనేకమైనటువంటి ఉత్తీర్ణత తీసుకుని వచ్చినటువంటి 70 మంది అంటే మంచి విద్యని ఇస్తున్నటువంటి ఉపాధ్యాయులకు అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు మనము ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేకపాటు చేస్తూ మహిళల్ని ఒక వెలుగులోకి తెస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మనమందరం కూడా హర్షించదగ్గ విషయం. ముఖ్యంగా ఈరోజు ప్రపంచ దేశాల్లో అనేకమైనటువంటి దేశాల్లో మరి మహిళలు ఎన్నో ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి దాదాపుగా మొన్నటి పాకిస్తాన్ ఇండియాకి యుద్ధం జరిగినటువంటి వాస్తవాలు కూడా చూసాం. ఒక మహిళ రాకెట్ తీసుకుని డైరెక్ట్ గా యుద్ధానికి పోయింది అంటే ఎంత ధైర్య సాహసాలు. స్పోర్ట్స్లో అనేకమైనటువంటి మహిళలు ఉన్నతమైన స్థాయిలో మరి ప్రావీణులయ్యి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం విద్య పట్ల కానీ స్పోర్ట్స్ పట్ల కానీ వీటన్నిటిని కూడా సమకూర్చుకొని మన యొక్క తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుగా
మంచి మెరిట్స్ సాధిస్తూ మంచి ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. దాదాపుగా మీరందరూ కూడా ఈరోజు స్పోర్ట్స్, విద్య, ఆధ్యాత్మిక శక్తి కూడా వీళ్ళు అవలంబించాలి. దాదాపుగా ఈరోజు ఈ కలి యొక్క దాదాపు 79 సంవత్సరాలు అయింది. ఆ రోజుల్లో స్త్రీలు విస్తృతంగా రాలేదు. ఈరోజు 79 సంవత్సరాలు అయింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మీకు ఎంత చైతన్యస్తున్నటువంటి ప్రభుత్వాలు, అధికారులు వాళ్ళందరినీ కూడా స్ఫూర్తిదాయకం తీసుకొని ఆధ్యాత్మిక శక్తిని పెంచుకొని మన యొక్క ధర్మ మార్గాన్ని, ప్రేమతత్వాన్ని పంచుకొని 10 మందికి ఉపయోగపడే విధంగా చదువుపాటు ఆధ్యాత్మిక గురువు కూడా అవలంబించాలి. అందరూ కూడా భగవద్గీతని ఆచరించాలి. అది మతం కాదు, మంచి భగవద్గీత జ్ఞానం. ఆ జ్ఞానాన్ని మనమందరం కూడా పాల్పంచుకొని మన యొక్క జీవిత విధానాన్ని మార్చుకునే విధంగా దిశగా చెప్తున్నాను. ఆధ్యాత్మికంగా అంటే దాదాపుగా మనలో భక్తి భావన ఏర్పడితే మనమందరం కూడా ప్రేమతత్వాన్ని సమాజానికి, మన కుటుంబానికి అన్ని విధాలుగా మీరు మంచి చేసినటువంటి వాళ్ళు అవుతారు. మనతో పాటు మీరు మానసిక ఉల్లాసాన్ని పొంది అత్యధికంగా మీరు ఉత్తీర్ణులై మంచి విద్యావంతులుగా సమాజంలో వెలువడతారని ఈ యొక్క మెసేజ్. అందుకే గురువులు చెప్తా ఉంటారు, తప్పకుండా విద్యతో పాటు స్పోర్ట్స్తో పాటు ఆధ్యాత్మికంగా కూడా జతపరుచుకొని మన యొక్క జీవిత విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మేము ఈరోజు ఈ స్కూల్ కోసం మీరు ఎంతో చదువుతున్నారు. 4 మండలాల నుంచి ఏ రోజు కూడా ఈ స్కూల్ తీసుకుని వచ్చినటువంటి వాస్తవం కేఈ కృష్ణమూర్తి గారు, మరి వారి యొక్క తనయుడు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ గారు ఈ యొక్క స్కూల్ని ప్రారంభించడం జరిగింది గతంలో. మరి ఈరోజు ఎమ్మెల్యే గారు అనేకమైనటువంటి తండ్రి గారి ఆశయాలకు అనుగుణంగా మరి ఈరోజు 11 ఎకరాల 25 సెంట్లని ఏర్పాటు చేసి దాదాపుగా ఫస్ట్ దఫా కింద 22 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకుని వచ్చారంటే ఒక ఆషామాషి పని కాదు. ఈ రోజు ఆ 11 ఎకరాల 25 సెంట్లలో 22 కోట్లు ఫస్ట్ దఫా, రెండో దఫా 22 కోట్లు, దాదాపుగా 50 తట్టుగా ఆ యొక్క స్కూల్ని నిర్మాణం చేసి మీకు అక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఆ రోజులో జవహర్ సారు పట్టుబట్టి అధికారుల అందరినీ ఈ యొక్క బిల్డింగ్ ఇక్కడ లేదంటే కూడా ఈ యొక్క స్కూల్ అధినేత రమణాచలం గారిని రిక్వెస్ట్ చేసి ఈ స్కూల్ని ఇప్పించడం జరిగింది. కనుక తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉండరు. తన తప్పును తాను తెలుసుకున్నవాడు ధన్యుడు సుమతి. కనుక మనకు సమయం లేదు. ఖచ్చితంగా మీరందరూ కూడా విద్య పట్ల ఎట్లా ఉన్నారో ఆధ్యాత్మిక శక్తులు మీ తల్లిదండ్రుల ఆశయాలను, ఉపాధ్యాయుని ఆశయాలను, గ్రామ పెద్దల ఆశయాలను మీ పట్ల ఎప్పుడు ఎల్లవేళలా మా యొక్క కృషి ఉంటుంది. రాణించేటట్లు మా యొక్క బ్లెస్సింగ్స్, గురువుగారి బ్లెస్సింగ్స్ అందరివి ఉండాలని ప్రేయర్ చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఎందుకంటే ఈ స్వతంత్ర దినోత్సవం ఎన్నో అవమానాలు పడి గతంలో పెద్దలు ఎన్నో అవమానాలు పడి స్వతంత్ర కార్యక్రమాలకు అలాంటి స్వేచ్ఛ చాలా మర్యాద ప్రతి గవర్నమెంట్ చాలా బాగా ఆడవాళ్ళని ప్రతి మహిళకి ఎంత గౌరవిస్తున్నారంటే ప్రభుత్వాలు అంతా గౌరవిస్తున్నారమ్మా. ఈ రోజు మీ ఆడవాళ్ళనే పైకి మీ ఆడవాళ్ళకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఫీవర్స్ కూడా ప్రతి మహిళ బయట ప్రతి మహిళ ఉద్యోగం చేయాలా, ప్రతి మహిళ ఉద్యోగం చేసి అమృత 9th B మల్లేశ్వరి 8th A.
Assembly dispersed. All of you.